మనకి చూసుకోవచ్చు ఇటు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ అయితే కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇటు ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు వద్ద చేరుకుంటూ ఉన్నారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 116 మున్సిపాలిటీలు అలాగే 7 కార్పొరేషన్లో 2996 వార్డులు ఇటు డివిజన్లో అయితే పోలింగ్ కొనసాగుతుంది. ఇటు ఎక్కడెక్కడైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ భారీగా భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ అనేది జరగబోతోంది. ఇటు నల్గొండలో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ రమేష్, ప్రెసెంట్ నల్గొండలో పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 17 మున్సిపాలిటీలతో పాటు నల్గొండ కార్పొరేషన్ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం మీద 6,68,000 మంది ఓటర్లు ఓటుకు వినియోగించుకున్నారు. చూస్తున్నాం ప్రస్తుతం మనం నల్గొండ కార్పొరేషన్ లోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఆ పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. చుట్టుపక్కలంతా కూడా 144 సెక్షన్ విధించడంతో కూడా ఆర్గ్యుమెంట్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ఎవరిని కూడా ఇతరులని లోనికి అనుమతి అంటూ కూడా సిచ్యువేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోటీ చేసే అభ్యర్థులు తప్ప కూడా ఏజెంట్లు ఇప్పటికే లోనికి వెళ్లారు. పోటీ చేసే అభ్యర్థులు బయట ప్రచారం చేస్తున్న దాన్ని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నల్గొండలోని ప్రగతి కాలేజీ వద్ద ఉన్నాం. ప్రగతి కాలేజీ వద్ద నల్గొండ కార్పొరేషన్ ఏర్పాటయ్యాక మొట్టమొదటిగా జరుగుతున్నటువంటి ఎన్నిక అని చెప్పవచ్చు. కార్పొరేషన్ ఏర్పాటు తొలిసారిగా కార్పొరేషన్ ఏర్పాటు తర్వాత మొట్టమొదటి ఎన్నిక. మొత్తం 48 డివిజన్లు ఉన్నాయి. 48 డివిజన్లకు గాను 1,42,000 మంది ఓటర్లు కూడా ఉన్నారు. నల్గొండ పట్టణంలో 1,42,000 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 199 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే చేయడం జరిగింది. మొత్తం ఏజెంట్లంతా కూడా ముందుగానే చేరుకొని లోనికి కూడా ఉదయం పూటనే ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మనం బయట చూస్తున్నాం పోటీ చేసే అభ్యర్థుల క్రమ సంఖ్య చూస్తున్నాం. డివిజన్ 32 కు సంబంధించినటువంటి నల్గొండ కార్పొరేషన్ కు సంబంధించి పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల పేరు బీఆర్ఎస్ నుంచి ఉమాదేవి భువనగిరి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి బుర్రి చైతన్య, అదేవిధంగా బీజేపీ నుంచి నీరజ, ఈ విధంగా బయట తీయడం జరిగింది. మొత్తం 48 డివిజన్లకు గాను జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం ప్రశాంత వాతావరణంలో కూడా జరుగుతుంది. గతంతో పోల్చుకుంటే ఈసారి పోల్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం కనపడుతుంది. పోల్ పర్సెంటేజ్ గతంతో పోల్చుకుంటే పెరిగే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే గతంలో చాలా వరకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ శాతం నమోదయ్యాది, కానీ మున్సిపాలిటీకి వచ్చేసరికి అర్బన్ లో చాలా తక్కువగా గతంలో నమోదయ్యాది. కానీ ఈసారి పరిస్థితిని చూస్తున్నట్లయితే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎక్కువ సంఖ్యలో కూడా ఓటు వేసేందుకు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. దానికి కారణం పోటీ చేసే అభ్యర్థులు కూడా పోటాపోటీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దూర ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా తీసుకురావడం జరిగింది. పెద్ద సంఖ్యలో కూడా డబ్బులన్నీ కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఉదయాన్నే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఉదయాన్నే మొత్తం రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా వచ్చి ఓటు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయాన్నే ఓటు వేస్తారా? 7-10 నిమిషాలకి వేసాం. ఇప్పుడే వేసేసినాము, వచ్చేసేసినాము, అయిపోయింది. చాలా వరకు కూడా ఓటు వేయాలంటే కూడా అర్బన్ ఓటర్స్ ఎక్కువగా ఆసక్తి కనపరిచారు. చాలా వరకు పోల్ పర్సెంటేజ్ కూడా తక్కువ. హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు చాలా మంది. అందరూ ఓటు వేయడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. కానీ పైసల ప్రజాస్వామ్యం అది. ఓటు వేసాము. ప్రశాంత వాతావరణం మంచిగా నడుస్తుంది. హైదరాబాద్ నుంచి కూడా మా కాలనీ వాళ్ళు వచ్చే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేయడానికి సిద్ధపడ్డారు, వస్తున్నారు. చూడొచ్చు మొత్తం కూడా ఈసారి పోల్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం కనపడుతుంది. పోటాపోటీగా హోరాహోరీగా పోటీ ఉండడంతో కూడా ఎక్కువగా అభ్యర్థులు పెద్ద సంఖ్యలో డబ్బులు కూడా పంపిణీ చేయడం జరిగింది. దూర ప్రాంతాల్లో ఉన్న వారిని ముందే ఐడెంటిఫై చేసి కూడా పిలిపించడం జరుగుతుంది. మరి కాసేపట్లోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలోని నల్గొండ పబ్లిక్ స్కూల్లో ఇక్కడే ఓటుకు వినియోగించుకున్నారని చెప్పవచ్చు. మొత్తం నల్గొండ జిల్లా పరిస్థితి చూసినట్లయితే నల్గొండ జిల్లాలో మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి 3 జిల్లాల పరిధిలో చూసినట్లయితే నల్గొండలో నల్గొండ కార్పొరేషన్ తో పాటు అదే విధంగా మిర్యాలగూడ, చిట్యాల, చండూరు, దేవరకొండ, ఆలియా, నందికొండ ఈ ప్రాంతాల్లో, అదేవిధంగా సూర్యాపేట జిల్లా సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, నేరేడ్చర్ల, తిరుమలగిరి, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్, మోత్కూరు మొత్తం 17 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ 18 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం చూస్తున్నాం చుట్టూ కూడా పోలీసులు భారీగా మోహరించి 144 సెక్షన్ అమలు చేయడం జరిగింది. కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాలని ముందుగానే గుర్తించడం జరిగింది. మిర్యాలగూడ, నందికొండ, హాలియా, చండూరు లాంటి మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రాల్లో కూడా అక్కడ సమస్యాత్మక
ప్రాంతాలని కూడా గుర్తించి అదనపు బలగాల్ని కూడా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికలు ఇంత కోలాహలంగా మారలేదు. కానీ ఈసారి పెద్ద ఎత్తున ప్రచార పర్వం కానీ అదేవిధంగా ఓటర్లని దూర ప్రాంతాల నుంచి తీసుకురావడం కానీ పెద్ద సంఖ్యలో కూడా ఆసక్తి కనబరుచుకుంటా హోరాహోరీగా ప్రచారం Right. కొనసాగింది. కాబట్టి ఎక్కువ సంఖ్యలో కూడా ఓటు నమోదు అయ్యే అవకాశం కనపడుతుంది. ఉదయాన్నే ఎక్కువ సంఖ్యలో కూడా ఆ వృద్ధులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ వారంతా కూడా ఓటు వేయడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. 9, 10 ఆ ప్రాంతంలో మరింత ఓటింగ్ శాతం అయితే పెరిగే అవకాశం కనపడుతుంది. ఇప్పుడు మాత్రం ఉదయాన్నే వాకింగ్ వచ్చిన వారు అదేవిధంగా మొత్తం కూడా ఉదయాన్నే వచ్చినటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా వారు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ రమేష్.